ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. జనని, ఫోన్ చేశాను వస్తోందని చెప్పారు, ఇంకా రాలేదేంటి? అబ్బా వస్తుందిలే నసాపు. ఐక్యత తప్పు కదా, అలా నేర్పిస్తున్నారు పిల్లలకి. పాపం అది ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే అలా అంటారేంటండి? అవి ముద్దు మాటలా? ముదురు మాటలు. సరే 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 జనని, వీళ్ళని పీటల మీద కూర్చోబెడదామా? ఒక 5 నిమిషాలు. దేనికి? విద్యకు రావాలి కదా. ఇంకా ఎంతసేపు? అబ్బా కాస్త ఆగండి, విద్య వచ్చేస్తుంది. ఆవిడగారు వచ్చేదాకా ఎదురు చూడాలా? అబ్బా అన్నిటికీ తొందరైతే ఎలారా, వస్తుందుండు. జనని, ఆ విద్య ఇంకా ఎక్కడుందే, ఇంకా రాలేదేంటి? అదిగో విద్యకు వచ్చేసింది. పద. పిన్ని, అందరు నీ కోసం వెయిటింగ్, త్వరగా రా. నా కోసం ఎదురు చూడడం ఏంటమ్మా? ముందు నువ్వు రా పిన్ని. ఆగు, సారీ మార్చుకుని వస్తాను. సరే పద. విద్య వచ్చింది, కానివ్వండి. అనయ్య, నువ్వు హడావిడి పడితే కుదరదు, అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. మళ్ళీ పెళ్లి చేస్తారా ఏంట్రా? ఇంచుమించు అంతే బావగారు. రే, పీటల మీద కూర్చోండి. పదండి. నాన్నా, అలా వెళ్ళిపోతారేంటి? మరెలా వెళ్ళాలి? సినిమాలో చూపించినట్ట? అదేంటది? స్లో మోషన్. అలా వెళ్ళాలా? అలా కాదు పెద్దనాన్నా, ఇదిగో పెద్దమ్మతో పాటు ఇలాగెళ్ళాలి. ఈ వయసులోనే నీకు ఇన్ని విషయాలు తెలిసాయంటే సినిమాల ప్రభావం కాదు పెద్దనాన్నా, టీవీ షో ప్రభావం. చదువు మాట ఎలా ఉన్నా ఇలాంటివి బాగానే గుర్తుంటున్నాయి. సరే రా సరస్వతి. ఆగండి ఆగండి, మళ్ళీ ఏంటి? పెద్దమ్మ సిగ్గుపడుతూ నడవాలి కదా. అవునవును, అక్క మొహంలో సిగ్గే లేదే. అక్క సిగ్గుపడితే చాలా అందంగా పాత సినిమాల్లో సావిత్రిలా ఉంటుంది. అందుకే ఇలాంటి సందర్భాల్లో విద్య ఉండాలనేది. ఎంత బాగా పోల్చిందో చూసారా? అక్క వచ్చి రాగానే మార్కులు కొట్టేశావుగా. సరే సరే, ఇంకెళ్ళి కూర్చోవచ్చా? పద.